గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మీ అందరికీ కూడా వెస్టేజ్ సమాచారం తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం వెస్టేజ్ యొక్క వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీ యొక్క మల్టీ వైటా ప్లస్ మిన్ అంటే మల్టీ విటమిన్స్ మరియు మినరల్స్ అనేవి అనే యొక్క గమ్మీస్ గురించి మనం తెలుసుకుందాం అండి. ముఖ్యంగా ఈ యొక్క ప్రోడక్ట్ ఉపయోగం మనకేంటి డే టు డే లైఫ్‌లో అనేది ఇంకో విషయం ఏంటంటే, మనం దీన్ని సప్లిమెంట్‌గా తీసుకోవడం వల్ల మనం పొందుకునే ప్రయోజనాలేంటో కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. మన డే టు డే లైఫ్‌లో వచ్చేసి మనం తీసుకునే ఆహారం ద్వారా మనకి సప్లిమెంట్స్ భర్తీ ఏదైతే మనకి విటమిన్స్ కావాలో, మినరల్స్ కావాలో అది జరుగుతుందనేది మనకి గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం తీసుకునేది మోస్ట్‌లీ రైస్ ఐటెమ్స్, అదేవిధంగా కార్బోహైడ్రేట్ డైట్, కొంచెం మీట్ ఈటర్స్ ఎవరైతే నాన్ వెజ్ ఈటర్స్ ఉంటారో వాళ్ళు ప్రోటీన్ డైట్ తీసుకుంటారు. ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ ద్వారా పుష్కలంగా అందడం జరుగుతుంది. అదేవిధంగా నట్స్ ఏదైతే గ్రెయిన్స్ ఉంటాయో వాటి ద్వారా ఇవి ఎక్కువ అందుతాయి. కానీ ఈరోజు వచ్చే ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల మనకి ఈ వైటమిన్స్, మినరల్స్ అదేవిధంగా కావాల్సిన ఎసెన్షియల్ ఈ మైక్రో న్యూట్రియంట్స్ కూడా మనకి సరైన మోతాదులో అందట్లేదనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఫ్రీక్వెంట్‌గా హెల్త్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడం, అదేవిధంగా రకరకాల డిసీజెస్ బారిన పడడం జరుగుతుంది. దానికి మన వెస్టేజ్ వాళ్ళు ఒక సొల్యూషన్ ఆలోచించడం జరిగింది. అప్పుడు మనకి వీళ్ళు ఈ గమ్మీస్‌ని తీసుకురావడం జరిగింది. ఈ గమ్మీస్ అనేవి మనకి డే టు డే లైఫ్‌లో మనకి చాలా ఎసెన్షియల్, చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు వీటిలో ఏముందనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ వెస్టేజ్ మల్టీ విటమిన్ గమ్మీస్ అండ్ మినరల్స్‌లో ఏముందనేది మీకు ఒకసారి నేను బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. మనకి వచ్చేసి ఈ వెస్టేజ్ మల్టీవిటమిన్ గమ్మీస్‌లో మనకి vitamins and minerals are organic compounds that our body uses in a very small amounts for a variety of metabolic processes. They boost the immune system, support normal growth and development, and help cells and organs do their job. అంటే మనకి ఈ వైటమిన్స్, మినరల్స్ అనేవి మెటబాలిక్ ప్రాసెస్‌కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ బూస్టింగ్ కూడా ఇమ్యూన్ సిస్టమ్ మన రోగనిరోధక శక్తిని కూడా ఇవి పెంచడానికి మనకు ఎంతో దోహదపడతాయి. అదేవిధంగా మన సిస్టమ్ అంతా హెల్తీగా ఉంచుతాయి. విటమిన్ డెఫిషియన్సీ ఎప్పుడైతే మనకొస్తుందో అది చాలా ప్రాబ్లమ్స్‌కి లీడ్ చేస్తుందండి. అదేవిధంగా మనం వెజిటబుల్స్‌ని, ఫ్రూట్స్‌ని తినడం ద్వారా వీటి యొక్క రిక్వైర్‌మెంట్ మనం భర్తీ చేయగలం. కాకపోతే మనం ఇప్పుడున్న సొసైటీలో వెజిటబుల్స్, ఫ్రూట్స్ అనేవి ఎంత కల్తీ ద్వారా ఎంత మనకి కెమికల్స్, పెస్టిసైడ్స్ అనేవి పెట్టి పండిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. వాటి వల్ల మనకి ఆరోగ్యం కన్నా అనారోగ్యం ఎక్కువ గురవుతున్నారు చాలామంది. దానికి సొల్యూషన్‌గా మన వెస్టేజ్ వాళ్ళు వెస్టేజ్ ప్రైమ్ మల్టీ విటమిన్ గమ్మీస్‌ని మనకి తీసుకొచ్చారండి. అసలు ఈ మల్టీ విటమిన్ గమ్మీస్‌లో మనకి ఏముంటాయనేది మన ప్రయోజనాలు చూస్తే గనక హెల్ప్స్ బూస్ట్ ఇమ్యూనిటీ, మెటబాలిజం అండ్ ఎనర్జీ. అంటే మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్‌కి, రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన మెటబాలిజం ఫాస్ట్ చేయడానికి ఎప్పుడైతే మన మెటబాలిజం ఫాస్ట్‌గా ఉంటుందో, మనం తీసుకునే ఆహారం కూడా త్వరగా డైజెస్ట్ అవుతుంది. అదేవిధంగా మన సిస్టమ్‌లో రెసిడ్యూ అనేది ఉండదు. తద్వారా ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ కూడా మనం అరికట్టగలుగుతాం. అదేవిధంగా ఎనర్జీ ప్రొడక్షన్‌లో కూడా ఇది మనకి చాలా ఉపయోగపడుతుందండి. ఈజీ టు క్యారీ అంటే ఇది మనకి ఈ గమ్మీస్ అనేవి ఎక్కడికైనా మనం తీసుకెళ్ళొచ్చు. వాటిని కన్జ్యూమ్ చేయడం కూడా చాలా ఈజీ. అదేవిధంగా నో బ్యాడ్ టేస్ట్ ఆర్ స్మెల్ ఈవెన్ ఆఫ్టర్ ఈటింగ్. అంటే మనకి ఈ గమ్మీస్ తీసుకున్న తర్వాత మన నోటి యొక్క దుర్వాసన కూడా రాదు. అదేవిధంగా ఫ్రెష్‌గా ఉంటుందండి. అదేవిధంగా మనకి ఈ గమ్మీస్‌లో అసలేముంటాయి? మనకి 10 ఎసెన్షియల్ విటమిన్స్ ఉంటాయండి. అదేవిధంగా మినరల్స్ ఉంటాయి. ఏంటంటే విటమిన్ బి12 అనేది చాలా ఇంపార్టెంట్ మన డైజెషన్‌కి, అదేవిధంగా మన డే టు డే యాక్టివిటీకి, మన న్యూరాన్స్ యొక్క ఫంక్షన్‌కి విటమిన్ బి12 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా మెగ్నీషియం అనేది మీ అందరికీ కూడా తెలుసు. ద కామింగ్ ఏజెంట్ అనమాట ఇది. మెగ్నీషియం ఎప్పుడైతే మనకి సరిపడా మోతాదులో ఉంటుందో మనకి యాంగ్జైటీ రాదు, పానిక్ రాదు. అదేవిధంగా మన యొక్క వెసల్స్ అన్నీ కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. అదేవిధంగా రక్త సరఫరా అనేది చాలా బాగా జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా జింక్ అనేది మన యొక్క బ్రెయిన్‌కి చాలా ఇంపార్టెంట్. మన బ్రెయిన్ యొక్క ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే అది జింక్ అనమాట. ఆ జింక్ అనేది మనకి మనం ఎంత సఫిషియంట్ అంటే ఎక్కువ అని తీసుకోకూడదు మళ్ళీ కూడా అది కూడా. మనం సఫిషియంట్ అమౌంట్స్‌లో మనం మెయింటైన్ చేసుకోగలిగితే గనక మనం చాలా ఆరోగ్యకరంగా ఉంటాం. బ్రెయిన్ హెల్త్ అనేది చాలా బావుంటుంది. అదేవిధంగా విటమిన్ సి అనేది మీ అందరికి కూడా తెలుసు. అది ఇమ్యూనిటీ బూస్టింగ్‌కి ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ కూడా పెంచుతుంది. అదేవిధంగా విటమిన్ డి వచ్చేసి మనకి ఈ ఏదైతే విటమిన్ సి ఉందో, ఈ కాల్షియం ఉందో దీన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటాకి వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వైటమిన్ డి ఎప్పుడైతే తగ్గుతుందో మన బోన్స్ కూడా చాలా
చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సొస్తుంది. కాబట్టి వైటమిన్ డి గూడా దీంట్లో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వైటమిన్ ఏ అనేది మన కళ్ళకి చాలా మంచిది. వైటమిన్ ఇ అనేది మనకి జుట్టుకి చాలా మంచిది. అదేవిధంగా పాంథోటెనిక్ యాసిడ్ కూడా మనకు మనకు ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఫోలేట్, అయోడిన్ ఈ సప్లిమెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క విటమిన్స్, మినరల్స్ కాంబినేషన్ మనకి ఈ యొక్క గమ్మీస్‌లో మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదేవిధంగా కలర్‌ఫుల్ బీన్ షేప్డ్ గమ్మీస్ ఉంటాయండి. ఈ గమ్మీస్ మనం నేచురల్ ఫ్లేవర్స్ అంటే నేచురల్ స్వీట్‌నెస్‌తో తయారు చేశారు. ఎటువంటి షుగర్ కోటింగ్ కూడా మన కంపెనీ వాళ్ళు దీంట్లో పెట్టలేదండి. మీరు ఖచ్చితంగా దీన్ని సేఫ్‌గా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల మీ షుగర్ లెవెల్స్ కూడా నార్మల్‌గానే మెయింటైన్ అవుతాయి. ఇది ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియెంట్స్ ఏవి వాడలేదు దీంట్లో. కంటైన్స్ నేచురల్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్ అంటే నేచురల్ స్వీట్‌నెస్ మాత్రమే మన కంపెనీ వాళ్ళు మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు చూస్తే గనక మనకి ఇదసలు ఎందుకు ఉపయోగించుకోవాలి? మనకి హెల్తీ, గ్లూటెన్ ఫ్రీ మనకి గ్లూటెన్ కూడా దీంట్లో ఉండదండి. చాలామందికి గ్లూటెన్ అలర్జీస్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఐబీడీ గానీ, లేకపోతే వాళ్ళకి హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ గానీ, వాళ్ళ పొట్టలో చాలా సమస్యలుంటాయి. కడుపులో చాలా సమస్యలుంటాయి. వాళ్ళందరికీ కూడా గ్లూటెన్ పడదు. ఆ గ్లూటెన్ సంబంధించిన ఇష్యూస్ ఏమి దీంట్లో ఉండవు. గ్లూటెన్ ఫ్రీ, నేచురల్ అండ్ వీగన్. వీగన్ అండ్ టేస్టీ మల్టీవిటమిన్ అండి. నేచురల్ ఇదంతా కూడా. ఎటువంటి ఆర్టిఫిషియల్ మనకి స్వీట్‌నెస్ యాడ్ చేయలేదు. అదేవిధంగా మనకి ఏదైతే మన మూడ్ గానీ, హ్యూమర్ గానీ అంటే మన యొక్క బిహేవియరల్ చేంజెస్ కూడా మన యొక్క ఈ గమ్మీస్ తీసుకోవడం వల్ల చాలా ప్లెజెంట్‌గా, హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉంటాయి. అదేవిధంగా ఈ మల్టీవిటమిన్ గమ్మీస్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏవైతే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఆ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా కూడా చాలా ఎక్స్‌పెరిమెంట్స్ ద్వారా మనకి రావట్లేదు కాబట్టి ఇది మనకి ప్రూవ్ అయిందని చెప్పొచ్చు. చాలా రకమైన హెల్త్ డిసీజెస్‌ని మనం అరికట్టొచ్చు. వాటిని ప్రివెంట్ చేయొచ్చు. అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ యొక్క గమ్మీస్ చాలా మంచియండి. అది కూడా మనకి డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా ఇవి చాలా మంచి హెల్త్‌ని ప్రొవైడ్ చేస్తాయి. అదేవిధంగా ఫైట్ క్యాన్సర్. ఈ యొక్క మన గమ్మీస్ అనేవి మనకి క్యాన్సర్ సెల్స్‌ని కూడా ఫైట్ చేస్తాయి మన సిస్టమ్‌లో. అదేవిధంగా మనకి మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్‌నెస్ బోత్ అంటే 2 మెంటల్, మానసిక మరియు శారీరక ఆరోగ్యం అనేది మనకి ఈ గమ్మీస్ ద్వారా మనం పొందుకోవచ్చండి. అదేవిధంగా మీరు చూస్తే గనక ఇవి మనం తీసుకోవాల్సిన డోసేజ్ ఏంటి? అసలు మనకి అసల వీటి యొక్క ఉపయోగాలేంటి? ఎందుకు వాడాలి? ఇంకోటేంటంటే వీటి యొక్క డోసేజ్ ఏంటన్నది మనం ఇప్పుడు చూద్దాం. మనం ఏంటంటే వైటమిన్ డెఫిషియన్సీ మెయిన్ యొక్క టార్గెట్ ఏంటంటే ఈ యొక్క ప్రొడక్ట్‌ది మనకి విటమిన్ డెఫిషియన్సీ రాకుండా అదేవిధంగా మనకి ఎనర్జీ మనకి ఎప్పుడైతే మనకి ఒంట్లో బాగోపోతే మనకు గనక అప్పుడు మనకిది ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఇల్‌గా ఉంటామో, సిక్‌గా ఉంటామో, ఆ సిక్‌నెస్‌లో కూడా మనకి ఇది ఎనర్జీ ఇస్తుంది. దాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అదేవిధంగా మనకిది ఎవరైతే ప్రెగ్నెంట్ వుమెన్ ఉంటారో వాళ్ళు కూడా దీన్ని సేఫ్‌గా కన్జ్యూమ్ చేయొచ్చని మనకి కంపెనీ కూడా తెలియజేస్తుందండి. అదేవిధంగా వైటమిన్స్ ఆర్ ఎసెన్షియల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ అండ్ హెల్ప్ కీప్ యూ ఇన్ గుడ్ హెల్త్. అంటే వైటమిన్స్ అనేవి మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. వైటమిన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఐదర్ వన్స్ ఆర్ ట్వైస్ ఎ డే దీన్ని మనం తీసుకోవాలండి. అదేవిధంగా హౌ టు యూజ్ మల్టీవిటమిన్ గమ్మీస్ అంటే మనం కంప్లీట్‌గా చేయాలి, స్వాలో చేయాలి. వన్స్ ఇన్ ఎ డైలీ గుడ్ అండి. లేకపోతే మీరు ట్వైస్ కూడా ఉపయోగించుకోవచ్చు. మనం ఇప్పుడొచ్చేసి డోసేజ్ చూద్దాం. మనకి ఎవరైతే పెద్దవాళ్ళు అంటే 18 సంవత్సరాల తర్వాత వాళ్ళుంటారో 16, 18 దాటిన వాళ్ళకి ఇది మనం డైలీ 2 సార్లు తీసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే చిన్నపిల్లలు 14 సంవత్సరాలు గాని, అంతకన్నా చిన్నపిల్లలు గాని ఉంటారో వాళ్ళకి ఇది రోజుకి ఒకటి సరిపోతుందండి. ఇది చాలా మంచిది. ఇదేంటంటే కంప్లీట్‌గా నమలాలి. నమిలిన తర్వాత మింగాలండి. అదేవిధంగా మనకి ఇవొచ్చేసి చాలా డెలీషియస్‌గా ఉంటాయి. మనకిప్పుడు వీటి యొక్క ప్రైస్ చూద్దాం. మనకి ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 825 ఉండగా 60 గమ్మీస్ కంటే 60 గమ్మీస్‌కి మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి అది రూ. 695గా మన కంపెనీ వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఈ గమ్మీస్‌కి. ఎందుకంటే అవి ప్రొవైడ్ చేస్తున్న మనకి శక్తి అలాంటిది. అవి ప్రొవైడ్ చేస్తున్న మనకి కంటెంట్ అలాంటిదనమాట. మనకి చాలా క్వాలిటీ, చాలా హెల్తీ, న్యూట్రిషియస్ మనకి సప్లిమెంట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఆ ప్రైస్‌కి. అండ్ మనకి పీవీ వచ్చేసి ఇది 23.17 పీవీగా మనకి కంపెనీ వాళ్ళు డిసైడ్ చేశారండి. ఇది చాలా మంచి ప్రొడక్ట్. మీరెవరైనా సరే గానీ విటమిన్ డెఫిషియన్సీ గానీ, మినరల్ డెఫిషియన్సీ గానీ ఏ రకమైన డెఫిషియన్సీతో బాధపడుతున్నా సరే, ఎటువంటి ఇబ్బందులు, డిసీజెస్‌తో పోరాడుతున్నా సరే, ఈ గమ్మీస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మన డే టు డే లైఫ్‌లో మనకి వైటల్ రోల్ ప్లే చేసే గమ్మీస్ అని కూడా మనకు చెప్పొచ్చు. మీరు కంపల్సరీ ఈ యొక్క వెస్టేజ్ ప్రైమ్ మల్టీ విటమిన్ గమ్మీస్‌ని తీసుకుంటారని, అదేవిధంగా నేను
ఈ వీడియో చేస్తుండగా మీకేమన్నా డౌట్స్ గాని, సందేహాలు గాని ఉంటే అది మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేస్తారని, అదేవిధంగా వెస్టేజ్ సమాచారం తెలుగు యూట్యూబ్ ఛానెల్‌ని కూడా మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు ప్లీజ్ వాచ్, ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్స్ అనేవి మాకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీ లైక్స్, మీ షేర్స్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఛానల్ గ్రోత్‌కి. ఎందుకంటే ఇది కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ అండి. అదేవిధంగా మీరు ఏ ప్రొడక్ట్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో దాని గురించి కూడా మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మేము ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మేము తీసుకొస్తాం మీ ముందుకు. అదేవిధంగా ఈరోజు ఈ వీడియో వాచ్ చేసినందుకు మీ అందరికీ కూడా థాంక్స్ చెప్పుకుంటూ థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.